వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేడు వైశాలి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, స్పీకర్ వైఖరి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే చెప్పారు. మరి శాసనసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం గన్ పార్క్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి హరీష్ రావు నిరసన తెలిపారు. ఇక ఇదే అంశంపై ఇవాళ మిడ్ డే డిబేట్ లో చర్చిద్దాం. ఈ డిబేట్ లో మనతో పాటు పాల్గొనడానికి బీఆర్ఎస్ లీడర్ కావిటి గోపి గారు ఉన్నారు. అదేవిధంగా నమస్తే గోపి గారు. టీపీసీసీ సెక్రటరీగా పల్లె రామచంద్ర గౌడ్ గారు కూడా వచ్చారు. నమస్తే రామచంద్ర గారు. నమస్కారం అండి. ఇక అదే విధంగా బీజేపీ నేత పైలా కృష్ణారెడ్డి గారు కూడా వచ్చారు. కృష్ణారెడ్డి గారు. ఓకే, ఇక కృష్ణారెడ్డి గారు ఇంకా జాయిన్ అవ్వలేదు. ఇక సార్ గోపి గారు, మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే హరీష్ రావు గారు అయితే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మరి దీనిపైన మీరు ఏమంటారు గోపి గారు? మేడం వైశాల్ గారు వినిపిస్తుందండి. హరీష్ రావు గారు అయితే అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, మేము ప్రశ్నించేటప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అయితే బూతులు మాట్లాడుతున్నారు, దాన్ని మేము ప్రశ్నిస్తుంటే స్పీకర్ మా మైక్లో ఆఫ్ చేశారని అయితే హరీష్ రావు గారు వాకౌట్ చేసేసి మీడియా సమావేశం పెట్టారు. దీనిపై మీరు ఏమంటారు? వైశాలి గారు ఈరోజు జరిగినటువంటి మరి శాసనసభలో మా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే వాళ్ళ మైకులు కట్ చేస్తున్నారు. ఈ స్పీకర్ కూడా కస్టోడియన్ ఆఫ్ ద హౌస్, ఈ స్పీకర్ కూడా మళ్ళీ ప్రభుత్వానికి ఎక్కువ టైం ఇస్తూ వాళ్ళ నాయకులకు ఎక్కువ టైం ఇస్తూ మరి ప్రతిపక్షం ప్రజల తరపునటువంటి ప్రతిపక్షానికి మరి టైం ఇవ్వకుండా ఏకపక్షంగా ఈ స్పీకర్ వివరిస్తున్నాడు. మళ్ళీ మా హరీష్ రావు గారు మళ్ళీ కొన్ని విషయాలు మళ్ళీ సభల్లో మళ్ళీ మాట్లాడడం జరిగింది. దానికి ఆన్సర్ కూడా ఇవ్వడం లేదు. మూసి ఖర్చు ఎంత చేశారు, సుందరీకరణకు మూసి ఖర్చు ఎంత? ఒకసారి 1,00,00,000 కోట్లు అంటారు, ఒకసారి 1,50,000 కోట్లు అంటారు. ఈ విధంగా ఎన్నోసార్లు మళ్ళీ అబద్ధాలతోటి ఆ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా నువ్వు అని మేము తెలియజేస్తున్నాం. మూసిలో ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లు కూల్చివేశారు? అదేవిధంగా 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఎన్ని ఇండ్లకు మరి నష్టపరిహారం మీరు ఇచ్చారు? అదేవిధంగా మరి ఆ భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి కంపెన్సేషన్ ప్రకారం మరి 14 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాలి. అదేవిధంగా మరి అదే చట్టంలో 2013 చట్టం ప్రకారం మరి 250 గజాల్లో ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఈ విధంగా ఎన్నోసార్లు మేము మొత్తుకుంటుంటే మాట్లాడుతుంటే మళ్ళీ నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా మళ్ళీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదేవిధంగా మూసీలో మళ్ళీ 2.5% మరి 2.5 టీఎంసీల గోదావరి నీళ్లను మరి విడుదల చేస్తామని అంటున్నారు. మరి ఆ గోదావరి నీళ్ళు ఎటకెళ్ళి వస్తుంది? మీకు గాలికెళ్ళి వస్తుందా? చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. అదేవిధంగా ఆ గోదావరి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? మల్లన్న సాగర్లో నుంచి వచ్చినటువంటి నీళ్లు కాదా? ఈ విధంగా ఆన్సర్ చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. మన బీఆర్ఎస్ ప్రభుత్వం మురికి నీళ్లు మూసీలోకి కలవకుండా 32 ఎస్టీపీలు కట్టడం జరిగింది. మళ్ళీ ఆ ఎస్టీపీలు మెయింటైన్ చేస్తున్నారా మీరు? మళ్ళీ వికారాబాద్ జిల్లాలో మొదలవుతున్నటువంటి అనంతగిరి మరి కొండల్లో నుంచి వస్తున్నట్టు మూసీలో మళ్ళీ అక్కడనే మేము మరి ఒక ఎస్టీపీ ఉంది. ఆ ఎస్టీపీ మీరు మెయింటైన్ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు? ఆ వికారాబాద్లో ఉన్నటువంటి మూసి నీళ్ళు మొత్తం మళ్ళీ అదే నీళ్ళకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గండిపేట హుసేన్ మన హిమాయసార్లో కలుస్తుంది. ఈ విధంగా హైదరాబాద్ నీరు కూడా కలుషితం చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కర్రు కాల్చి వాత పెడతాం కాబట్టి దారి అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు మీరు అడిగితే క్వశ్చన్లు అడిగితే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీ గురించి మాట్లాడితే మీరు మీ గోళ్ళు ఆడుకుంటా అంటారు. 2005 ఏమైందని మహిళలు అడిగితే నీ పేగులు ఇడిచి మీ మెడలు వేసుకుంటా అంటారు. ఈ మళ్ళీ వికలాంగుల పింఛన్ ఏమైంది? మళ్ళీ అదేవిధంగా ఈ ఇచ్చిన 6 గ్యారెంట్లు 420 గ్యారెంటీ ఏమైంది? మళ్ళీ హామీలు ఏమైంది అడిగితే నీ లాగులో తొండలు ఇస్తాని ఈ విధంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలతోటి మభ్యపెడుతూ బూతులు మాట్లాడుతూ అసలుకు ఆ ముఖ్యమంత్రి ఆ పదవులు ఎందుకు కొనసాగిస్తున్నారు అని మాకు మేమే చాలా మళ్ళీ హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్త, ఖబర్దార్ అని తెలియజేస్తున్నాం. గోపి గారు, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మూసీ నదులు ఉన్నట్టు మురుగు కన్నా కూడా బీఆర్ఎస్ నేతలోనే ఎక్కువ మురుకుందంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు?
వైశాలి గారు మళ్ళీ ఎవరి మూతి ఎట్లా ఉంది అనేది నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు నీ నోటితో కదా నువ్వు చెప్పింది. మీ నోటితోటే కదా 6 గ్యారెంటీలు చెప్పింది. 420 హామీలు ఇచ్చింది మీ నోటితోటే కదా. మళ్ళీ ఒక్కడు కూడా హామీ నెరవేర్చలేదు. మురికి మూతి మీదా నోరు మాదా అని తెలియజేస్తున్నా. గోపి గారు, ఒకసారి మనం రామచంద్ర గౌడ్ గారితో కూడా మాట్లాడతాం. రామచంద్ర గారు, ఇక్కడ మరి చూసుకున్నట్లయితే మనం ఈ సమావేశంలో ప్రతిపక్ష నాయకులు అనేది వాకౌట్ చేశారు. ఇప్పుడు మరి ప్రతిపక్ష నాయకం లేకుండా సభను ఎలా తీసుకువెళ్తారు? ఎందుకంటే ప్రజల తరపున క్వశ్చన్లు లేవనెత్తి ప్రజల సమస్యలు అడిగేదైతే ప్రతిపక్షమే. మరి ఇప్పుడు ఆ పార్టీ వాకౌట్ చేసింది, మరి దీనిపై మీరు ఏమంటారు? నమస్కారం అండి అందరికీ. ముఖ్యంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకే పరిమితం అయిపోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే మురికి క్లీన్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఢిల్లీలో అనుకోండి, గుజరాత్ లో అనుకోండి. రామచంద్ర గారు కొంచెం వెనక్కుండండి, మీ ఫేస్ కట్ అవుతుంది. ఒకసారి క్యామ్ సరిగ్గా పెట్టండి. బాగుందండి ఇప్పుడు? ఇంకొంచెం ఓకే అండి, ఇప్పుడు చెప్పండి. నమస్కారం అండి అందరికీ. ముఖ్యంగా మూసి ప్రక్షాళన గురించి ఆలోచన చేయాల్సింది, మూసి ప్రక్షాళన గురించి ఆలోచించాల్సి, దాని గురించి మాట్లాడాల్సింది. అక్కడ గుజరాత్లో సబర్మతి నదిని క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఢిల్లీలో కూడా అదే రకంగా అంటే టౌన్లో ఉండే దాన్ని క్లీన్ చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. దాని గురించి మీ అభిప్రాయం చెప్పాలంటే అభిప్రాయం చెప్తున్నారు. యాక్చువల్గా అది చేయాలని మాట వస్తుంది, కానీ దాంట్లో వచ్చే మాటలను బట్టి ఒకరి మీద ఒకరు విమర్శించే రకంగా అవుతుంది. నిజానికి ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షానికి సంబంధించిన హక్కులను వాళ్ళు సరిగా వినియోగించడం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో అన్ని లబ్ధి పొంది అతను ఫామ్ హౌస్కే పరిమితమైంది. ఇంతకు ముందు కూడా ఆయన కృష్ణా నది జలాల గురించి, గోదావరి నది జలాల గురించి చీల్చి చెండాడతానే మాట మాట్లాడాడు. అతను కూడా ఏంటంటే తోలు తీసేస్తా అనే మాట మాట్లాడండి. అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ఒకరు మాట్లాడితే ఇంకోరు మాట్లాడే రకంగా రెచ్చగొట్టే మాటలకు పరిమితం అవుతుంది. దయచేసి నేను కోరుకునేది ఏంటంటే ప్రజలకు సంబంధించిన ప్రజా అవసరాలు, ప్రజాకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలకు ఒకరి మీద ఒకరు తీసుకురావడం జరుగుతుంది. ఒకరు తగ్గినట్లు ఒకరు పెరిగినట్లు లేదు. నిజానికి కూడా అధికార పక్షంలో ఉండి అధికార పక్షంలో అన్ని రకాలుగా ఛాయిసెస్ ఉంటుంది, మాట్లాడతారు. కానీ రెచ్చగొట్టినప్పుడు మాత్రం మాటలే వస్తున్నాయి, కానీ వన్ సైడ్ నుంచి రాలేదు. ఇప్పటి వరకు కూడా గతంలో కూడా జరిగింది, భవిష్యత్తులో కూడా ఆ రకంగా జరగొద్దని మేము కోరుకుంటున్నాం. నిజానికి ఇద్దరి దగ్గర నుంచి జరుగుతుంది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకు హైదరాబాద్ సుధీకరణకు సంబంధించి మాట్లాడి మీరు దీనికి సపోర్టా అపోజిట్ అనే రకంగా మాట్లాడినప్పుడు దాంట్లో విమర్శలు వచ్చినప్పుడే ఈ రకంగా జరుగుతుంది. ఇంకోటి, అసెంబ్లీలో జరిగే ఈ ప్రతిపక్షంలో ఉండి మీరు హోదాను కాపాడుకొని సరిహగా మాట్లాడలేకనే ఇది ఈ రకంగా జరుగుతుంది. మీరు మాట్లాడిన మాటలు ఇబ్బందికరంగా ఉన్నప్పుడే వాళ్ళు అధికార పక్షం మాట్లాడడం జరుగుతుంది. నిజానికి కూడా మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను, ఇదొకటే లేదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీరు అంటున్నారు అంటే ఈ రోజు మీరు ఏమంటున్నారు అంటే మీరు మాట ఇచ్చి తప్పుతున్నారు అని అంటారు. నిజానికి కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉండి ఎన్నో సమస్యలను మనం పరిష్కరించలేక రకంగా ఉన్నది. అది ఆర్థిక భారం ఎవరు చేసిన పాపం అనేది ప్రజల గ్రహించి 2023లో వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. తర్వాత జీరోగా వచ్చింది. తర్వాత బై ఎలక్షన్ లో కూడా ఏం లేకుంటుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో క్యాండిడేట్ లేకుండానే జరిగింది. ఓకే, ఇక్కడ అవి దాని గురించి కాదు. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ప్రజల పక్షంలో సంబంధించిన ప్రతి విషయాన్ని మాట్లాడే హక్కు ఉన్నది. ఇప్పుడు రైతులకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతుల సమస్యతో పాటు ఇక్కడ హైదరాబాద్, ముఖ్యంగా ఇప్పుడు జరిగేది హైదరాబాద్ సుందరీకరణ డెవలప్మెంట్ కు సంబంధించింది. దాంట్లో మీరు మాట్లాడకుండా వేరే మాటలు మాట్లాడినప్పుడే ఇది జరుగుతుంది. ఇంకోటి, ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష బాధ్యతాయుతంగా మాట్లాడినప్పుడే అధికారం కూడా అదే మాట్లాడాల్సింది అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం విమర్శించినప్పుడు అక్కడ ఉండేది 30 మంది, ఇక్కడ ఉండేది 60 మంది అనే రకంగా కాకుండా వాళ్ళ టైంను కూడా అదే రకంగా ఉంటుంది. ప్రతిపక్షానికి ఎంత టైం ఇవ్వాలో అంత రక్షంగా ఉంటుంది. దాంట్లో కేసీఆర్ గారు ఉంటే ఆయనకి ఎక్కువ టైం ఉంటుంది. కేసీఆర్ లేక సబ్ ఉన్న ఈయన మన
హరీష్ రావుకు టైం తక్కువ ఉంటది. అది ఇది మనం చెప్పాల్సింది కాదు. చట్టబద్ధంగా ఉండాల్సిన కార్యక్రమంలో చట్ట ప్రకారం జరుగుతుంది. కానీ ఇక్కడ చట్టబద్ధతగా లేకుండా అన్పార్లమెంటరీ వస్తున్నాయి. అంటే ఇద్దరి నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రతిపక్షం నుంచి వచ్చినప్పుడే అధికార పక్షం నుంచి వస్తుంది. ఒక వన్ సైడ్ నుంచి ఎప్పుడు రాదు కూడా. దాన్ని మీరు వాకౌట్ చేసే హక్కు ఉన్నది. మీరు ఏం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలు కూడా ప్రతి విషయాన్ని గమనిస్తుండ్రు. ఆ గమనించే భవిష్యత్తులో ఎవరిది మంచి ఎవరి చెడు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రజలకు కూడా తెలిసిపోతుంది. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు మాత్రం కాంగ్రెస్ పక్షాన్నే ఉంటుండ్రు. దానికోసానికే 23 తర్వాత జరిగే ప్రతి ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు అనుకోండి, ఎంపీటీ భవిష్యత్తు అంటే వార్డు మెంబర్ల ఎన్నికలు అనుకోండి, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ సపోర్ట్ చేసినందుకు ఇక్కడ బలం వస్తుంది. అక్కడ ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళు ఏదో రకంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి కూడా ఈ రోజు కాదు, ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎలాంటి కూడా అనుమతులు ఇవ్వలేదు. ఇలాంటి స్టేట్మెంట్ ఎన్నో జరిగినాయి, ఎన్నో ఇబ్బందులు కూడా జరిగినాయి. కానీ ప్రజాస్వామ్యంలో అందరికి కూడా హక్కు ఉంటుంది. ఆ హక్కును కాలరాసే రకంగా అసెంబ్లీలో జరగొద్దు, బయట కూడా జరగదు. కానీ మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ముఖ్యంగా ప్రతిపక్షానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు మాట్లాడే మాటలు సరిగా మాట్లాడండి. అదే రకంగా అధికార పక్షంలో ఉండే ముఖ్యమంత్రి గారికైనా మంత్రులకైనా ప్రతి ఒక్కరికి కూడా మేము కోరుకుంటాము. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే రకంగా ప్రతి ఒక్కరికి కూడా చేయాలి. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉండి కొన్ని మాట తప్పడం జరుగుతుంది, కానీ ప్రజల మన్నన పొందడం జరుగుతుంది. 200 కరెంట్ 200 యూనిట్ కరెంట్ అనుకోండి, సన్న బియ్యం అనుకోండి, 500 గ్యాస్ సిలిండర్ అనుకోండి, రైతులకు సంబంధించిన సబ్సిడీలు అనుకోండి, సబ్సిడీకి వాళ్ళకు పరికరాలను ఇండస్ట్రీలను ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో రకాలు జరుగుతుంది. మీరు తప్పుడు మాట్లాడుతుంటూ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మీరు ఈ విధంగా ఏదో భ్రమలో ఉన్నారు. మీరు బాగా పనిచేస్తున్నట్టుగా అది కాదు. మీరు 250 సిలిండర్ ఎంతమందికి ఇచ్చారని దృష్టిలో పెట్టి చేస్తూ ఇప్పటికైనా ప్రతిపక్ష హోదాతో దాన్ని కాపాడుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షం మంచిగా మాట్లాడితేనే అధికార పక్షం కూడా దానికి జవాబు సందర్భంగా తెలియజేయడం జరుగుతుందండి. రామచంద్ర గారు, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అయితే వింటర్ సెక్షన్ అనేది 15 రోజులు పొడిగించమన్నారు. ప్రజల సమస్యలు ఇంకా చర్చించవలసిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి 15 రోజులు కావాలంటే 7 రోజులకే చేర్చారు. దీనిపై మీరు ఏమంటారు? మరి అది సమస్య అంటే 7 రోజులు మాట్లాడి దాని మీద చర్చ సఫల అయిన తర్వాతనే ఇంకా ఎక్స్టెన్షన్ చేసే ఛాయిసెస్ ఉంటాయి. ఇద్దరి మధ్యలో 7 రోజులకే మీరు వాకౌట్ చేసి మేము అసెంబ్లీకే రామని అన్నాక నువ్వు 7 రోజులున్నా 15 రోజులున్నా అసెంబ్లీకి రానప్పుడు మీరు చేసేది ఏముంది? మీరున్న ఒక రోజు కానీ 2 రోజులు కానీ ప్రజా సమస్యల గురించి ప్రజలకు సంబంధించింది రికార్డెడ్ గా మీరు తెలపండి. ఏదో బయట మీరు మాట్లాడితే అది రికార్డు కాదు. మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? అసెంబ్లీలో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మీకు ఎంత టైం ఇచ్చిండ్రో అంత టైంను సద్వినియోగం చేసుకొని చేయండి. దాన్ని ప్రజలు గమనిస్తారు. మీకు సమయం తక్కువ వచ్చిందంటే దాన్ని రికార్డెడ్ ఉంటుంది, ఎవరికి ఎంత అనేది స్పీకర్ కేటాయిస్తాడు. దాంట్లో తక్కువ వస్తే దాని గురించి మాట్లాడండి. మీకు కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు హరీష్ రావు గారికి చెప్తున్నా, ఇప్పుడు 4వ 5వ సారు మంత్రిగా ఉన్న, అంటే ఇంతకు పాత మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్న అతనికి కూడా పూర్తి వివరాలు తెలుసు, ఎవరికి ఎంత టైం ఉన్నది. మీకు తక్కువ వస్తే దాని గురించి చర్చించండి. కానీ ప్రజా సమస్యలు కాక మీరు వ్యక్తిగత విమర్శ వన్ సైడ్ నుంచి వస్తే దాన్ని వన్ సైడ్ తప్పు నిర్ణయించండి, తప్పు వన్ సైడ్ గా ఉండేటట్టు చూడండి. కానీ మీరే విమర్శించినప్పుడు అధికార పక్షం ఇంకా రెచ్చిపోయి మాట్లాడే రకంగా వస్తుంది. అధికార పక్షానికి అన్ని రకాలుగా ఛాయిస్ ఉంటది. దాన్ని ప్రజలు కూడా గమనిస్తారు. దాన్ని ఏదో దుర్వినియోగం చేస్తే కూడా ప్రజలు దాన్ని ఎక్కడ ఏం చేయాలనో అది చేస్తారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో మీరు సహకరించిన ప్రతిపక్షంలో మీరు ఏ కార్యక్రమంలో మీరు బహిష్కరించిన కార్యక్రమాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. దాంట్లో ఇబ్బంది జరగాల్సిన అవసరం లేదు. మీకు 7 రోజులు కాదు, 15 రోజులు కాదు, మీకు వచ్చిన సమయాన్ని దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు తక్కువ వస్తే దాని గురించి మాట్లాడండి. కానీ అది జరగకుండానే ముందే మాట్లాడాల్సిన అవసరం లేదు. 7 రోజులు కానీ 15 రోజులు కానీ మీరు ప్రజా సమస్యల గురించి పట్టుబడి దానికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనకి రైతుల సమస్యలు ఉన్నాయి అనుకోండి, యూరియా సమస్యలు ఉన్నాయండి, తర్వాత వాటర్ సమస్య ఉంది, తర్వాత ఎన్నో రకాలుగా సమస్యలు ఉన్నాయి. ఈ వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోతుంది. వాతావరణ కాలుష్యం లేకుండా ప్రజలు నివాస యోగంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మూసీ సుందరీకరణ కార్యక్రమం చేస్తున్నారు. దానికి మీరు అందరూ సహకరిస్తున్నారు.
చేస్తున్నారు అనే మాటలు మాట్లాడుకుంటూ దాంట్లో అంటే వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు సమస్య వస్తుందండి. ఆ రామచంద్ర సమస్య గారు అనేది మన సైడ్ నుంచి వస్తలేదు, మీరు రెండు సైడ్ల ఎంతమందికి నుంచి న్యాయం వస్తుంది. మీరు చేశారు, ఏంది కూడా ప్రతిపక్షంలో ఉండి కొట్టేద్దాం సరిగా సమాధానం చెప్పలేదు. మాట్లాడండి అని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుందండి. కృష్ణారెడ్డి రామచంద్ర గారు సమయం అనేది దానికి స్పీకర్ కేటాయించిన దాంట్లో మన తక్కువ ఉంటే కూడా మీరు చట్టబద్ధంగా కూడా అడగొచ్చండి. మీ సమయంలో తక్కువ ఉన్నది, మైక్ కట్ అయితే దాని గురించి కూడా అడగొచ్చు. దానికి మనకు చట్టం ఉన్నది, దానికి న్యాయపరంగా కూడా సమస్యలు ఉంటే కూడా మాట్లాడే ఛాయిస్ ఉంది. దాంట్లో ఏంటంటే ప్రతిపక్షంలో వాళ్ళు తక్కువ మంది ఉండబట్టే దానికి తక్కువ టైం వస్తుందండి. దానిలో మైక్ కట్ చేసిందంటే మైక్ కూడా ఎందుకంటే పర్సనల్ గా సీఎం గారి గురించి మాట్లాడినప్పుడే మైక్ కట్ చేస్తామనే మాట మాట్లాడుతున్నారు స్పీకర్ గారు. పర్సనల్ అంటే మీరు ఆయన పర్సనల్ గా మాట్లాడిన మాటలు మాట్లాడకుండా మాట్లాడుతున్నారండి. మీరు రామచంద్ర గౌడ్ గారు వినండి వినండి. పర్సనల్ గా అంటే ఆయన మాట్లాడింది నిజం కదా, చెప్పండి. తులం బంగారం అడిగితే లేదండి. నీ గుడ్లు వీకి గోటిలాడుతా అని వాస్తవం కాదా? నేను అనడం తప్పు. అసెంబ్లీలో మాట్లాడింది ఏం లేదంటే అసెంబ్లీ బయట అలాంటి బయట మాట్లాడింది మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడతారు. ఎక్కడ మాట్లాడతారు మరి? ఎక్కడ అదండి. మాట్లాడతారండి? మీరు అసెంబ్లీలో మాట్లాడండి. ఈ మాటలు అమ్మాయిలకు లగ్గం చేసుకుంటున్న అమ్మాయిలకు అసెంబ్లీలో మాట్లాడలేదండి. మీరేదో కల్పించుకుంటారు. మీరు దాని గురించి ఆయన అడుగుతున్నారు. బయట మాట్లాడిన మాటలకు అసెంబ్లీలో దానికి సమాధానం చెప్పాలి ఆయన. దీంట్లో కాదండి, ఇక్కడ మాట్లాడలేదు. మీరు చేసిన అనర్థాల గురించి ఆయన ప్రజలు ఇచ్చినటువంటి గుర్తుంచుకుంటున్నారు. 6 గ్యారెంటీ తప్పులు చేసిన వినండి వినండి రామచంద్ర గౌడ్ గారు, ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ విషయంలో కానీ 420 హామీల విషయంలో కానీ ప్రజలు ఆ ఎమ్మెల్యేలు చెప్పి పంపిస్తారు అసెంబ్లీలో మాట్లాడమని. ఏమైందని ప్రజలు వచ్చి సీఎంతో డైరెక్ట్ మాట్లాడలేకపోతున్నారు కదా, ఏ విధంగా మాట్లాడాలి లేదు, అట్లేం లేదు. చెప్పండి. అందరూ ప్రజాస్వామ్యబద్ధంగా అందరు చూస్తున్నారు. బయట మీటింగ్లలో మాట్లాడుతుండొచ్చు. ముఖ్యమంత్రి మాట్లాడాలి ఇవి ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా. మాట్లాడింది కాదండి. మీరు ఒక సందర్భం పెట్టుకొని ఇంకో సందర్భంగా మాట్లాడుతున్నారు. అక్కడ ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఎవరైనా మన ట్యాక్స్ వచ్చిన దాన్ని బట్టే దాన్ని చేస్తాము, దాని రెవెన్యూను బట్టే మన కార్యక్రమాలు చేస్తాము. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న సమస్యను పట్టుకొని ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పరిస్థితిలో మనం మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ఆ రోజు కూడా దళితకు గజాల్లో ఇల్లు ఇవ్వాలి ఒక్కొక్కరికి. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఏమైంది ఆ రోజు? ఎందుకు జరిగింది? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుండ్రు ఎక్కడేం జరుగుతుంది. ఈ రోజు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది, ఆర్థికంగా ఎన్నో ప్రాబ్లమ్స్ జరిగినాయి, ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కార్యక్రమాలు తగ్గించినా కానీ చేసే భవిష్యత్తులో ఖచ్చితంగా 2014 జూన్ 2వ తారీఖున కేసీఆర్ గారు ప్రమాణం చేసిన రోజు 72,000 కోట్లు ఉన్నది. కేసీఆర్ గారు మళ్ళీ దిగిపోయినప్పుడు 3,50,000 ఉంది. అర్థమైందా? ఆ 3,50,000 250 తీసేస్తే 72 కోట్లు తీసేస్తే ఎంత అవుతుంది? 72,000 కోట్లు తీసేస్తే ఇప్పుడు మీరు అవన్నీ కాదు, నికరంగా లాభం ఫైనాన్స్ చేసి అప్పు చేసినంత మీరు 2 సంవత్సరాల 16,000 కోట్ల రూపాయలు, 16,000 కోట్ల రూపాయలు నికరంగా ఉన్న దాన్ని అప్పులతోని 8 లక్షల కోట్ల అప్పులతోని మినిమం మనకు అప్పచెప్పడం జరిగింది. రికార్డెడ్ అది. అర్థమైందా? ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఊర్లలో ముసలోళ్ళు వాళ్ళందరూ కలిసి చీకొట్టున్నారు. ఈ అందుకోసారి సర్పంచ్ ఎలక్షన్ లో డిక్లేర్ చేశారు కదా ఎవరు ఏంది అనేది కూడా. అవునండి. ప్రజల మన్నన ఉండేది కదా. మళ్ళీ వినండి, అధికార పార్టీలో మీరున్నారు కానీ ప్రతిపక్ష పార్టీ అయినా అత్యధిక మెజార్టీ మేము కొట్టుకున్నాము. అదే విధంగా అందులో మా పార్టీ కార్యక్రమం 2-3 వేశారు. అర్థమైందా? ఏదో మీరు సర్పంచ్ ఎలక్షన్ లో మేము అది మేము చెప్పుకోవాలండి. రికార్డు మేము చెప్పుకోవాలి, అది మీరు కదా. అది మేము ఎంత సాధించాం మేము చెప్పుకోవాలి. 70% కంటే ఎక్కువ సర్పంచులు కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు గెలిచారండి. 70% కంటే ఎక్కువ గెలిచిండ్రు. ఇంకా అక్కడ ప్రతిపక్షం నుంచి, బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి మళ్ళీ వస్తున్నారు అక్కడ నుంచి గెలిచిన వాళ్ళు కూడా. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఉన్నది కదా అది. పట్టించారా మీరు? 2013 చట్టం ప్రకారము మూసి సుందరీకరణ కోసం కూలిపినట్టు ఇందైతే ఏవైతే ఉన్నాయో ఇంకేడ జరగలేదు కదండి. దాని గురించి ఇప్పుడు పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. కృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడదాం. కూల్చివేసింది కృష్ణారెడ్డి గారు ఇక్కడ మీరు చేసింది ఎక్కడ తీసింది ఏం లేదండి అక్కడ. ఇప్పుడు మనము పర్మిషన్ తీసుకొని తర్వాత చేస్తారు. వాళ్ళని ఏ రకంగా తీసుకుంటారు వాళ్ళని. రైట్. కృష్ణారెడ్డి గారు దాంట్లో ఇప్పుడు బంగారు ఇల్లు అయినా కేసీఆర్ కట్టిన ఇల్లు అప్పుడేమో మీకు పిల్లలు కూలిపోయినాయి, డబుల్ బెడ్రూమ్ డబ్బా ఇల్లు అయినారు. ఇప్పుడు బంగారు ఇల్లు అయిపోయినాయి. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ మీకు మొన్న మన సీనుగా అంటే మన ఇక్కడ కరీంనగర్ జిల్లాలో పోతుంటే అక్కడ నిలబడుతుంటే
డబుల్ బెడ్రూమ్ ది అది కూలిపోయిందండి. అది మీకు ప్రతి ఒక్కరు కూడా చూశారు దాన్ని. ఏంటంటే డబుల్ బెడ్రూమ్ లో దాన్ని కలెక్టర్ గారు తర్వాత ఎమ్మెల్యే గారు పోతే అక్కడ రైట్ సార్, రైట్. నిలబడితేనే కూలిపోయింది. అలాంటి అలాంటి నాణ్యమయంగా తయారు చేశారండి. అది అంత నాణ్యంగా తయారు చేస్తే వాళ్ళు నిలబడితేనే కూలిపోయింది అది. రామచంద్ర గారు ఒక్కసారి ఆగండి. గోపి గారు, ఇక్కడ మనకి కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు, బీజేపీ నేత, ఆయనతో కూడా మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు? మేడం, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న అంశాలు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది కానీ, బీఆర్ఎస్ మాట్లాడుతున్నది కానీ, కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళిన విధానం కానీ, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కేటీఆర్ ప్రవర్తించిన అహంకార ధోరణి కానీ ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్గా లేదు. కేసీఆర్ గారు కూడా నిజాయితీగా నిశ్చిక్కగా ఆయన 2 సంవత్సరాల నుంచి ఒక శాసనసభ్యునిగా 55 లక్షల జీతం తీసుకున్నప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చి కూర్చొని మాట్లాడాల్సింది. గత 10 సంవత్సరాలలో ఆయన తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏంది, ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసిండు అవి చెప్పాలి. అదే విధంగా ఎవరో మాట్లాడిన అంశాలను మాట్లాడడానికంటే ముందు కూడా కవిత ఏదో లేవనెత్తుతున్న వారి ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రుల అవినీతి గురించి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరము బీఆర్ఎస్ పార్టీ పైన ఉంటుంది. అలాగే గత 10 సంవత్సరాలలో కేసీఆర్ ఎంత దోపిడీ చేసిండో అది కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని కప్పుకొచ్చుకోవడానికి ఇప్పుడు బీఆర్ఎస్ ఏమవుతుందంటే కొత్త తరమైన నాటకానికి తెరలేపుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక సెక్షన్ వరకు ఈ సెషన్లో మీకు ఏదన్నా ఇది ఉండొచ్చు, సెషన్ మొత్తం బైకాట్ చేయాల్సినంత అవసరం ఏముంది లేదు. ఈ అంశం మట్టుకు మేము ఈ రోజు మట్టుకు చేస్తున్నాము, లేదా ఈ మార్నింగ్ సెషన్ వరకు మేము బైకాట్ చేస్తున్నాము, ఈ అంశం మీద మేము ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు, ప్రభుత్వం మేము మాట్లాడిన దాంట్లో మాకు విధానపరమైనగా వరకు సమాధానం రాలేదు కాబట్టి వారి దాని గురించి మేము బైకాట్ చేస్తున్నామని చెప్పకుండా సెషన్ మేము మొత్తము బైకాట్ చేయడం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక వల బన్నితే ఆ వలలో బీఆర్ఎస్ ఇరుక్కొని బయటకు వచ్చింది అనేది చెప్పదలుచుకున్నాము. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి చేసినదా తెలంగాణలో చేస్తున్నది ఏం లేదు, చేయబోతున్నది కూడా ఏమీ లేదు. ఏదోటి మూసీ నది సుందరీకరణ అనే పేరు మీద ఏం జరుగుతుందనేది తెలుసు. అది రాబర్ట్ వాద్రా దాని మీద ఎందుకు దాని మీద ఇది చేస్తున్నాడో తెలుసు. దాని గురించి అంబార్పేట్ పోలీస్ భూములను, మలక్పేట్ గోల్ఫ్ కోర్స్ భూములను దీని పేరు చెప్పి నెక్స్ట్ అది అప్పచెప్పడానికి పిపిపి పద్ధతిలోనో లేదంటే ఇంకేదైనా పద్ధతిలోనో అవి అప్పచెప్పడానికి ఒక కుట్రపూరితమైన వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకేసుకున్నాడు. దీన్ని లేవనెత్తే అంశము అసెంబ్లీలో వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ దొంగ కాబట్టి మళ్ళీ మేము ఇవన్నీ లేపనెత్తితే మా 10 సంవత్సరాలలో మా దోపిడీ గురించి వీళ్ళు పొద్దున లేస్తే మళ్ళీ ఎక్కడ ఇరుకున పెడతారో, ఎక్కడ ఇబ్బంది పెడతారో, మేము బయట ఉంటే సేఫ్గా ఉంటాము, మేము 1-10 అనిపించుకోవడం ఎందుకని చెప్పేసి వీళ్ళు తప్పించుకొని బయటకు రావడము. అది రేవంత్ రెడ్డి గారు వేసిన వలలో వీళ్ళు చిక్కుకొని బయటకు వచ్చిందనేది తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక కుటిలతంతో మూసీ నదిని సుందరీకరణ పేరెత్తింది. ఇంకొక అంశము ఇక్కడ ఒక కుట్ర ఎందుకు జరిగింది అంటున్నానంటే మూసీ నది పరివాహక ప్రాంతంలో మెజార్టీగా మైనార్టీలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. వాళ్లకు తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. అందులో 80% ఆఫ్ ది పీపుల్ కు ముస్లిమ్స్కి ఇచ్చారు, మైనార్టీస్కి ఇచ్చారు. దాంట్లో ఇచ్చిన ఇండ్లు ఏంటంటే ఒక 20%, 15% హిందువులకు ఇస్తే ఆ ఇండ్లకు హిందువులను రాకుండా మీరు అమ్ముకొని అన్నబండి లేదంటే మాకన్నా ఇది చేయండి అని చెప్పేసి వాళ్ళకు బెదిరింపులు తిరిగేసి ఒక వర్గానికి బెనిఫిట్ చేయడానికి ఆ గోల్ఫ్ కోర్సును ఏదైతే ఇది ఉన్నది కదా రేస్ కోర్సు తింది మలక్పేటలో, దాన్ని కప్పజెప్పేటప్పుడు మైనార్టీస్ నుంచి మలక్పేటలో ఉన్న ముస్లిమ్స్ నుంచి వ్యతిరేకత రావద్దంటే వాళ్ళకు ఒక నివాస యోగ్యం కల్పించాలనే ఉద్యమం కోసం చూయించి డబుల్ బెడ్రూమ్లు అప్పజెప్పేసి ఈ భూములన్నింటిని కొట్టేయడానికి
ఒక విధానంగా ఒక కుట్రపూరితంగా తెలంగాణను దోషిపెట్టడానికి రేవంత్ రెడ్డి సర్కారు ఆడుతున్న పెద్ద నాటకము. దీనికి బీఆర్ఎస్ అసెంబ్లీలో ఉండి ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సింది. దాని మీద ఎందుకు కుట్రపూరితంగా ఇచ్చేస్తున్నారు? తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పక్కకు పెట్టేశారు. సరే, కాళేశ్వరం అక్కడ ఏదో కూలిపోయింది, మొన్నటికి మొన్న మంతని ప్రాజెక్టు దగ్గర బాంబులు పెట్టి పేల్ చేసిండ్రన్నారు, ఇసుక మాఫియా వాళ్ళు పేల్ చేసిండ్రన్నారు. దాని మీద పోరాడాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిన అవసరం ఉంది, అసెంబ్లీలో చర్చకు తీసుకురావాల్సిన అంశం ఉంది. ఆ గతంలో జరిగిన మిషన్ కాకతీయది కానీ, కాళేశ్వరంది కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ లో జరిగిన అవినీతి గురించి కానీ ఇవన్నిటిని బయటకు తీసుకురావాల్సింది ఉండే. రైట్ సార్. గోపి గారు, వైశాలి గారు, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు యూరియా కోసం చర్చించాలంటూ సభలో అయితే మీరు మాట్లాడారు బీఆర్ఎస్ నేతలు. కాకపోతే యూరియా గురించి చర్చించలేదు. దీనిపై మీరు ఏమంటారు? అదే వైశాలి గారు, ఇది అతి ముఖ్యమైన ప్రస్తావన అసెంబ్లీలో జరగాలి. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతే రాజుగా మేము చూసుకున్నాం. వాళ్ళకి యూరియా కొరత కాకుండా మార్కెట్ విధానంలో, మార్కెట్ సంస్థల్లో, కొన్ని ఆగ్రో సంస్థల్లో మేము యూరియా ముందుగానే, మేము సీజన్ కంటే ముందుగానే మళ్ళా ఆ కాన్స్టిట్యున్సీలకు, ఆ జిల్లాకి ఎంత పడుతుందో, ఎన్ని టన్నులు పడుతుంది, మెట్రిక్ టన్నులు పడుతుందో మేము ముందుగానే గోదాంలో నింపి పెట్టుకునే రోజులు ఉన్నాయి ఆ రోజులు. కానీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రైతులను మోసం చేసింది. ఇప్పుడు ఏదో కొత్తగా మళ్ళా యాప్లలో యూరియా అమ్ముతున్నాను నేను. షాపులలో లేని యూరియా యాప్లలో ఏ విధంగా వస్తుంది? సమైక్య రాష్ట్రంలో రైతులు యూరియా కోసం క్యూలో నిలబడేది. చెప్పులు పెట్టి, ఆకలితే ఏదో వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే చెప్పులు పెట్టి బయటికి వెళ్ళేది. అదే కోణంలో ఈ రేవంత్ రెడ్డి జరిగించినాడు, రైతులను మోసం చేశాడు. సీజన్ కంటే ముందే అలర్ట్ ఉండాలి ప్రభుత్వం. సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ యూరియా అందుబాటులో లేదు. చాలా ఘోరం ఇది. కేసీఆర్ గారు కలలుగన్న రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా రైతులని మోసం చేసిండు ఈ రేవంత్ రెడ్డి. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రానున్న ఎలక్షన్లో బ్రహ్మాండమైన భారీ మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వస్తుంది. 2 లక్షల రుణమాఫీ అడిగితే రుణమాఫీ ఇస్తా అని చెప్పి బ్యాంకులకు వెళ్ళండి, 1 నెల ఆగండి అని ఎలక్షన్ ముందు చెప్పినట్టు ముఖ్యమంత్రి, ఆ మురికి ఆ నోరు ముఖ్యమంత్రివే, నువ్వు మురికి మంత్రివే. ఈ విధంగా నువ్వు రైతులను మోసం చేస్తూ, రాష్ట్రాన్ని మోసం చేస్తూ, అమలు కాని హామీలతోటి రాష్ట్రాన్ని మోసం చేస్తూ గద్దెనెక్కినావు. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు రేవంత్ రెడ్డి గారు. ఖబర్దార్. పాలమూరు జిల్లా అంటావు, పాలమూరు బిడ్డ అంటావు, నల్లమల్ల బిడ్డ అంటావు. నేను కూడా నల్లమల్ల బిడ్డనే, పాలమూరు జిల్లా వాసినే. ఖబర్దార్. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తుపద పథకంలో ఎంత మోసం చేసినావు? 45 టీఎంసీలు చాలు అని లెటర్ రాస్తావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? పాలమూరు జిల్లా యొక్క ఉసురు తగులుతుంది మీకు. పాలమూరు వలస జిల్లా యొక్క ఉసురు గోరు తగులుతుంది మీకు. ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా మళ్ళీ 2 లక్షల రుణమాఫీ ఏమైందని రైతులు అడిగితే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అని బహిరంగంగా అన్ని సభలలో ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము వదిలిపెట్టాం, అడుగున అడ్డుకుంటాం ప్రజల పక్షాన. వైశాలి గారు, ఈ విధంగా ఈ ప్రభుత్వం ఈ విధంగా కొనసాగిస్తే మళ్ళా మేము ఉద్యమంలో చేసినటువంటి మా కార్యక్రమాలు పునరావృతం అవుతుంది. ఖబర్దార్ అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రైట్ సార్. రామచంద్ర గారు, ఇక్కడ గోపి గారు చూసుకున్నట్లయితే పాలమూరు విషయంలో మోసం జరిగిందని అంటున్నారు. అదే విధంగా మూసీ నదికి సంబంధించి ఎస్టీపీ మెయింటెనెన్స్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు, 6 గ్యారెంటీల గురించి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి మీరేమంటారు? వైశాలి గారు, ఇంకో విషయం ఏంటంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఏంటంటే, మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మళ్ళీ మేము 32 ఎస్టీపీలు మేము కడితే ఇంకా 39 ఎస్టీపీలు కావాలని అమృత్ పథకం కింద మరి ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించాం.
కానీ కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ మీద చిన్న చూపుతోటి ఆ 39 స్టీపులు ఏమైందో ఇప్పటివరకు కనుమరుగైపోయింది. ఆ ప్రస్థానం కూడా మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడగాలి కదా. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కదా, ఏమైంది ఆ ఎస్టీపులు? మూసి సుందరీకరణలో భాగంలోనే కదా 39 ఈ ఎస్టీపులు ఇంకా కావాలని అని మేము లెటర్ రాస్తే, పర్మిషన్ కోసం పంపిస్తే, అమృత్ పథకం కింద పంపిస్తే ఏమైనది? నిమ్మకు నీరెత్తినట్టుగా, దున్నపోతు మీద వర్షం పడ్డాడుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, ఈ రెండు పార్టీలు దొందే. ఈ తెలంగాణ పూర్తిగా వ్యతిరేకమైన పార్టీలు ఖబర్దార్ అని ఈ యొక్క బీజేపీ పార్టీని కూడా మేము హెచ్చరిస్తున్నాం. సార్ రామచంద్ర గారు, మరి ఈ ఎక్కలపై మీరు ఏమంటారు? ఇందాక కరెంటు బోట్ల రైతుల గురించి మాట్లాడాల్సి వస్తే 24, 25, 23, 24 సంవత్సరంలో దేశంలోనే వరి ఉత్పత్తిలో నంబర్ 1 ఉన్నాము. అంటే ఇంతవరకు వచ్చిన దానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దానికంటే ఉత్పత్తిలో మనం ఎక్కువ పర్సంటేజ్ గా ఉత్పత్తి జరిగింది అనేది రికార్డెడ్. దాంట్లో రైతులకు ఏమి ఇబ్బంది లేదు. యూరియా కూడా దాంట్లో డిమాండ్ కు తగ్గట్టు కూడా సప్లై ఉంది. అంటే వాడకం పెరిగింది, దానికి తగ్గట్టు మనకు ఎకరానికి ఎంత అవసరం ఉన్నది దానికి తగ్గట్టు దానికి తీసుకురావడం జరిగింది. మీరు మాట్లాడిన దాని గురించి నేను చెప్పిన, మీరు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు. ఖరీఫ్ సీజన్ లో కూడా వినండి, ఖరీఫ్ సీజన్ గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సీజన్ లో ఇంకా తగ్గింది వ్యవసాయ ఆధారం. మీరు కనుక్కోండి, అసలు ఇక్కడ తెప్పించుకోండి. లేదు, రికార్డెడ్ గా చెప్తుంటే మన ఉత్పత్తిలో రికార్డు సాధించినామండి. 23, 24, 25 ముందు సీజన్ స్టార్ట్ అవుతా ముందే అలర్ట్ ఉండాలి ప్రభుత్వాలు. అలర్ట్ కాదండి, స్టాక్ ఉన్నది. స్టాక్ లిస్ట్ కావాలంటే మీకు పెడతాను. స్టాక్ లిస్ట్ మాకు వచ్చిన లిస్ట్ చెప్తున్నాను. ఈ రోజు కూడా మనకు కావాల్సింది యూరియా సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వేరే దేశాల నుంచి మనకు వస్తుంది. దాని వేరే దేశాల నుంచి మనకి ఎంత డిమాండ్ ఉందో అది తెప్పిస్తాము. వాళ్ళు ఎవరో వాడుకోవాల్సిన అవసరం లేదు. యూరియా అనేది రైతులకు సంబంధించి రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు ఎక్కడ జరుగుతుందంటే విదేశాల నుంచి రావాల్సిన యూరియా అది కేంద్ర ప్రభుత్వం మనం కేటాయించిన దాన్ని బట్టి వస్తుంది. దాన్ని సప్లై చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందున్నదా తీసుకొస్తాం. యూరియా కొరత రావడానికి ఆస్కారం లేదు. దానికి డిమాండ్ కంటే తక్కువ వచ్చినప్పుడు దాన్ని సరిచేయడం జరుగుతుంది. మనకు విదేశాల నుంచి రావాల్సిన యూరియా మేము చెప్తున్నాం కదా, యూరియాని రా మెటీరియల్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది, కేంద్ర ప్రభుత్వం వాడుకున్నది. కొన్ని కంపెనీలకు రా మెటీరియల్ కింద ఎక్కడ వాడుకున్నది, దేనికి వాడుకున్నది, దాని డీటెయిల్స్ ఇవ్వండి కదా. ప్రతిపక్ష పాత్ర వహించి దాన్ని బహిష్కరణ ప్రజలకు తెలపండి కదా. ప్రజలు ఎవరెవరు ఎన్ని సంచులు తీసుకున్నారు, ఎక్కడ ఏం పోయింది అంటే మన ప్రైవేట్ సంస్థల నుంచి, తర్వాత ఈ రైతులకు సంబంధించిన దాని గురించి, ప్రైవేట్ షాపుల గురించి ఎంతెంత సెల్ అయింది, ఎంతెంత వాడకం జరిగింది అనేది రికార్డు ఉంది. అంటే మీకు ఎక్కడ జరిగింది, ఎక్కడ అంటే దుర్వినియోగం జరిగింది మీరు బయట పెట్టండి కదా. ప్రతిపక్షంలో మీకు హక్కు ఉంది కదా. ఏ ఇండస్ట్రీకి ఇచ్చిండ్రు, ఎక్కడ పోయింది అనేది పెట్టండి. మేము ప్రైవేట్ సంస్థల అంటే ప్రైవేట్ షాపుల ద్వారా ఎంత అమ్మడం జరిగింది, గవర్నమెంట్ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ఎంత అమ్మింది అనేది ఓపెన్ గా ఉంది మా దగ్గర. ఇది మనకు విదేశాల నుంచి వచ్చింది. మీరు ఏదో ప్రైవేట్ కంపెనీలు దేనికి వాడుకుంటారు? కొన్ని ఛానల్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎంత వచ్చిందో దాన్ని సప్లై ఎంత కావాల్సినంత మనము డిమాండ్ ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ కి తెలపడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వేరే దగ్గర నుంచి తీసుకొచ్చేదంట తక్కువ వస్తుంది. తక్కువ వచ్చేదాన్ని జిల్లాల వారీగా సబ్స్టెంట్ గా ప్రతి జిల్లాకు కోఆపరేటివ్ సొసైటీల ద్వారా మన రైతులకు సంబంధించిన అధికారుల ద్వారా అంటే వాళ్ళ ద్వారానే సప్లై చేయడం జరుగుతుంది. ఎక్కడైనా పొరపాటు జరిగి ఇట్లా జరిగింది అనేది ఉంటే మీరు ఓపెన్ చేయండి కదా. ఎక్కడ జరిగింది, ఇచ్చారు, మీరు ఎంతమంది రైతులకు ఇచ్చారు, ఆ రైతులకు ఇస్తే మళ్ళీ సమాచార రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ చెప్పులు పెట్టి క్యూలో లైన్లో ఎందుకు నిలబడుతున్నారు రైతులు? చెప్పండి. లేదండి, అది మీరు ఓన్లీ ఇవి కావాలని సృష్టించడం తప్పించి ఇంకేం లేదు. అది రైతులు హ్యాపీగా ఉన్నారు. రైతు హ్యాపీగా ఉండే కదా ఇక్కడ ఉంది, ఉత్పత్తి పెరిగింది కదా. మా రైతుల తెలంగాణ గురించి మాట్లాడాల్సింది లేదంటే రైతులు ఎక్కడ కరుగాల్చాలో, ఎక్కడ ఏం చేయటాలో వాళ్ళు రెడీ ఉన్నారు. ఎక్కడ కరుగాల్చాలి, ఎక్కడ ఎవరు మాకు లబ్ధి చేస్తున్నారు, ఎవరు నష్టం చేస్తున్నారు, వాళ్ళని ఏం చేయాలనేది రైతులు క్లియర్ గా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏ పొరపాటు లేదు. వాళ్ళు భవిష్యత్తులో రైతులు ఎక్కడ నిర్ణయం చేస్తారు అనేది ఉంది. అమ్ముకున్నది రా మెటీరియల్ కింద కొన్ని కంపెనీలకు
ముఖ్యమంత్రి సోదరులు, ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ రా మెటీరియల్ యూరియాని అమ్ముకున్నది. ఇది వాస్తవం. గాలి మాటలు మాట్లాడకండి. దాని రికార్డెడ్ ఉంటే దాని మీద చెప్పండి ఎక్కడ జరిగింది అనేది. ఏదో ఈజీగా దొరుకుతుంది మీకు, అది జరిగింది ఇది జరిగింది అనేది. రైతులు ఎక్కడ పోయింది? అదే మాటలు పనికిరావు. మీరు రికార్డెడ్ గా చేయండి కదా ఎక్కడ జరుగుతుంది అనేది, యూరియా ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడ జరుగుతుంది అనేది ఓపెన్ చేయండి. అదే మీరు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ నష్టం జరిగింది, ఎక్కడ ఇండస్ట్రీలకు ప్రైవేట్ పరంగా జరుగుతుంది, ఏ ఇండస్ట్రీకి పోయింది, ఎక్కడ పోయింది అనేది మీరు ఓపెన్ గా చేయండి. ఎక్కడ జరుగుతుంది అనేది గాలి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ ఉంది, ఏ ఇండస్ట్రీకి పోయింది, ఎక్కడ పోయింది, జిల్లాలో పోయింది, ఏ జిల్లాకు పోయింది, ఏ జిల్లాలో నష్టం జరిగింది, ఏ జిల్లా నుంచి మీకు ఎక్కడ, ఏ జిల్లా నుంచి తప్పుడు జరిగింది, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇట్లా చేసింది అనేది ఓపెన్ చేయండి కదా. రైట్ సార్. ప్రభుత్వం ఇక్కడ జరిగేదండి, ఇక్కడనే మాటలు అనేది వద్దు. మీకు ప్రతిపక్షానికి అడిగే హక్కు ఉన్నది, ఎక్కడ జరుగుతుంది అనేది చెప్పండి. మీరు ఒట్టిగా మాట్లాడకండి. అది మీకు ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏ జిల్లా జరిగింది, ఏ గ్రామంలో జరిగింది, ఎక్కడ జరిగింది అనేది చెప్పండి. అక్కడ ఏ రైతుకు జరగలేదు, ఏ రైతులకు నష్టం అంటే ఇప్పుడు మనకు ప్రొడక్షన్ పెరుగుతుంది, డిమాండ్ కూడా పెరుగుతుంది, దాని తగ్గట్టు కూడా వస్తున్నది, దాన్ని సప్లై చేస్తున్నాం. అదేదైనా పొరపాటు జరుగుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే దాంట్లో ఏమన్నా తక్కువ వస్తే దాంట్లో జరుగుతుండొచ్చు. కానీ ఇప్పటికైతే మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం ప్రతి దగ్గర ప్రతి జిల్లాలో కూడా స్టాక్ ఉన్నది. ఎక్కడ జిల్లాలో స్టాక్ లేదు, ఎక్కడ జరుగుతుంది అనేది మీరు ఓపెన్ చేయాలి. ఎక్కడ నష్టం యూరియా ఇవ్వండి అని చెప్పి ఏవో కాలు మొక్కుతున్నారు. సుమారుగా 1 కోటి మంది రైతులలో ఏదో ఒక రైతు పొరపాటు జరుగుతుండొచ్చు. 1 కోటి మంది రైతులలో ఎక్కడో ఒక దగ్గర తప్పు జరుగుతుండొచ్చు, అక్కడ ఇబ్బంది జరుగుతుండొచ్చు. ఇక్కడ ఎక్కడ జరుగుతలేదు. 1 కోటి మంది రైతులు హ్యాపీగా ఉన్నారు. ఏంది నువ్వు 24 గంటలకు కరెంట్ ఇచ్చినందుకు హ్యాపీగా ఉన్నారా? 2 లక్షల రుణమాఫీ చేసినందుకు హ్యాపీగా ఉన్నారా? 2,20,000 రామచంద్ర గారు, గోపి గారు, 24-25 సంవత్సరాల్లో సుమారుగా రామచంద్ర గారు, గోపి గారు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 24-25 ఆర్థిక సంవత్సరంలో రైతులకు సంబంధించి సుమారుగా 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మీరు 10 సంవత్సరాల్లో రైతులకు సంబంధించి ఎంత ఖర్చు పెట్టారు? దాంట్లో 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ అంటే 2 లక్షల రుణమాఫీలో క్లీన్ లో ఉంది. మిగతాది దానికి వాళ్ళకి సపోర్ట్ గా ఇచ్చే దాంట్లో బెనిఫిట్ లో ఉంది. ప్రతి దాంట్లో ఏదన్నా తక్కువ ఎక్కువ ఉంటే మాట్లాడండి, చెప్పండి. కృష్ణారెడ్డి గారు, ఇక్కడ మరి ఉపాధి హామీ పేరును మార్చడంపై స్వతంత్ర ఉద్యమ యోధుడి పేరు ఎలా మారుస్తారంటూ చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి మీరేమంటారు? మేడం, ముందుగా మీకు స్వతంత్ర ప్రేక్షకులకు సారీ చెప్తున్నాను. ఎందుకంటే పవర్ బోట్ల నెట్టుపోయింది. ఇందాక మీరు అడిగిన దానికి చెప్తాను. ముందుగా గోపి గారు ఒకటి మాట్లాడుతున్నారు, ఖబర్దార్ అనేది డిబేట్లో మాట్లాడేటప్పుడు ఎవరిని హెచ్చరించే విధంగా ఉండొద్దు. మీ భావాలని చెప్పండి, మీ పార్టీ విధానాన్ని చెప్పండి. నేను హెచ్చరిస్తున్నాను, ఖబర్దార్ అనే పదాలు కరెక్ట్ అయినది కాదు. మీరు ఏదైనా అంశం మాట్లాడాలనుకుంటే ప్రాపర్గా ఆ అంశాన్ని మాట్లాడండి. హెచ్చరించే విధంగా మీ దొరల పార్టీ దురాంకారంతో హెచ్చరికలు జారీ చేసే విధంగా మాట్లాడడం సమంజసం కాలేదు. ఇక మీరు చెప్పిన అంశానికి వస్తే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఈ ఎవరి పార్టీ వచ్చినా ఏది వచ్చినా గాంధీ పేర్లు తప్ప దేశంలో ఇంకొక మహానుభావుడు లేడు, స్వతంత్రం గురించి కొట్లాడినోళ్ళు లేరు, ఎవరు కొట్లాడిన విధానం లేదు అనే విధంగా వీరు ప్రతిదానికి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఈ పేర్లు తప్ప దేశంలో ఇంకా మహానుభావులే లేరు. దేశంలో ఇంకా సృష్టించిన మహానుభావుల పేర్లు ఎవరి లేవు. స్వతంత్ర ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు ఎవరి పేరు లేదని వీళ్ళిద్దరి పేర్లు పెట్టుకోవడము, ఆ గాంధీల పేరు పెట్టుకున్న వ్యక్తులు ఆ గాంధీ పేరును వాడుకోవడము, వీళ్ళు రాజకీయ స్వలాభానికి ఉపయోగించొద్దు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, రేపు పొద్దున భావితరాలలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పేర్లు మార్చకుండా ఉండాలి. ప్రజా ఆమోదమిగు ప్రజలకు సంబంధించే విధంగా, ప్రజల నేమ్ వచ్చే విధంగా, స్వతంత్ర భారతం పేరు వచ్చే విధంగా ప్రతి పథకానికి పేరు ఉండాలి తప్ప వీళ్ళ గాంధీల పేరుతో పెట్టుకోవడం ఏంటండి? ఇవన్నీ పెట్టుకోవడం ప్రజల్ని ఎవరిని మోసం చేస్తుంటారు, ఏంది చేస్తున్నారు, ఎవరి పాలన ఏం జరుగుతుందని చెప్పుకోవడానికి వీళ్ళకు ఒక విధాన పరంగా లేదు. ఎంతసేపు గాంధీలను మోస్తామండి? ఇప్పటికే
50-60 సంవత్సరాలు మోసి మోసి వాళ్ళు చేసిన దగాను ప్లస్ మోసాన్ని దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అసలు వీళ్ళు గాంధీ ఎట్లా అవుతారండి? మనం ఒక అంశం చెప్పదలుచుకున్న, ఒక నిమిషం నాకు టైం వేయండి మేడం. అసలు గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చెప్తారా నకిలీ గాంధీలు వీళ్ళు? ఫస్ట్ మోతీలాల్ నెహ్రూ వాళ్ళ అమ్మ ఎవరు? మైనార్టీ. నెహ్రూ ఎవరు? ముస్లింకైనా నెహ్రూ అడాప్ట్ చేసుకున్నాడు. దాని తర్వాత కమలా నెహ్రూను పెళ్లి చేసుకున్నాడు. ఇందిరాగాంధీ పుట్టిందన్నారు. నెహ్రూ యాక్చువల్గా ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ. ఆమెను తీసుకొచ్చి గాంధీకి ఇచ్చారు. ఫిరోజ్ ఖాన్ గాంధీని తీసుకుపోయి గాంధీని చేసిండ్రు. ఇంత డూప్లికేట్ వ్యవహారం చేసి ఇంత దేశ ప్రజలను మోసం చేసుకుంటా గాంధీ పేరు చెప్పుకొని గాంధీ పేరు ద్వారా మహాత్మాకు ఉన్న పేరును వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. చెడు వ్యసనాలకు ఉపయోగించినట్టు పేరును ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆ పేర్లు మార్చేసి ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుకూలమైన పేర్లు ఎవరి కాదు, మనం అవసరమైతే మన దేవతల పేర్లు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా కొన్ని పదాలు వస్తాయి. వీటిని పెడితే భావితరాల వరకు కూడా చేంజ్ చేయకుండా ఉంటుంది. వ్యక్తుల పేర్లు చెప్తే ఆ పార్టీ కాకుండా ఇంకో పార్టీ వచ్చినాడు, ఆ పేర్లు చేంజ్ చేస్తుంది అంతే. ఇంకొకటి, ఇక ఇందాక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన అంశంలో ఇంకొకటి చెప్తాను. ఈ మధ్య కొత్తగా ఎత్తుకున్నారు బీఆర్ఎస్ నాయకులు బాపు. సొంత కూతురే బాపు కాదని పోతే పరాయి వ్యక్తులు వచ్చేసి పాపని సంబంధించడం ఏందండి? ఈ 9 ఏళ్లలో ఎక్కడ పాలన చేసిండు? ఎన్నిసార్లు సెక్రటరియట్ పోయిండు? ఎంతమందికి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు? ఎక్కడ పాలన చేసిండు? ఫామ్ హౌస్లో తిని తొంగకోవడము, లేదంటే క్యాంప్ ఆఫీస్లో 15 రోజులు పండుకోవడం తప్ప సెక్రటరియట్కి ఎక్కడ పోయిండు? ఏ అంశంలో ఎవరికి కలిసిండు? ఎక్కడ మంత్రులు ఉండే? సెక్రటరియట్ను కూలగొడితే చెట్టకోటికి పుట్టకోటికే మంత్రుల ఛాంబర్లు చేసి ఏ మంత్రుల ఛాంబర్ ఎక్కడున్నదో తెలియకుండా పాలన చేసి అవినీతిమయం చేసి తెలంగాణను దోసుకొని తెలంగాణ చుట్టుముట్టున్న భూములనన్నీ బీఆర్ఎస్ పార్టీ అమ్ముకొని ఈరోజు వచ్చేసి 100 ఆవులను తిన్న రాబోదు వచ్చేసి నేను అహింసావాదిని చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారంటే ఇది ఎంతవరకు సమంజసము? తెలంగాణ సమాజం పూర్తిగా చూస్తుంది. ఎవరిని హెచ్చరించాల్సిన అవసరం లేదు. మీకు అసెంబ్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలల్లో అసమర్థ పాలన ఎత్తి చూపే అవకాశం వచ్చింది. వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి మైక్ కట్ చేయొచ్చు. ఇవాళ కట్ చేస్తే రేపైనా ఒక 5-10 నిమిషాలు టైం ఇస్తారు. ఎల్లుండి ఒక 10-20 నిమిషాలు ఇవ్వచ్చు, ఒక గంట ఇవ్వచ్చు. ఆ 1 అవర్లోనైనా ప్రజా సమస్యలను ఎత్తు చూపే అవకాశం ఉండగా కూడా వీళ్ళ 10 సంవత్సరాలలో అవినీతి ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పేసి వీళ్ళు పారిపోయారు. ఈ మూసీ నది సుందరీకరణ పేరు మీద ఆ ఆస్తులు ఎట్లా దోచిపెడతామనే దానికి అడ్డు లేకుండా చేసుకున్న ఎత్తుగడలో వీళ్ళు బలిపశువయ్యారు. కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్చ జరగట్లేదు. తెలంగాణ సమాజం ఏది కోరుకున్నదో అది జరగట్లేదు. నీళ్లు, నిధులు, నియామకాలన్నము అది లేదు. ఉద్యమకారులే లేరు. ఉద్యమకారుడు అంటే ఒక 6 నెలలకోసారి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి కుంభకరుణ్లాగా పోయి ఫామ్ హౌస్లో ఉంటే ఉద్యమం చేసింది విద్యార్థులు, కరుళ్ళు, కళాకారులు, కర్షకులు. అలాగే సామాన్య ప్రజానీకము ఎన్ని రోజులు బంద్ అంటే కూడా బంధు, ఆర్టీసీ కార్మికులు అందరూ ఎన్ని రోజులు బంధులు చేసినా, బస్సులు లేకపోయినా, ఏది లేకపోయినా ప్రజలు ఇబ్బందులు పడుకొని కూడా తెలంగాణ రావాలని చెప్పేసి తెలంగాణకు సహకరించిన వ్యక్తులను మర్చిపోయిన వ్యక్తి. తెలంగాణ అంటే ఓన్లీ కేసీఆర్ కుటుంబము, ఓన్లీ కేటీఆర్, హరీష్ రావు తప్ప, సంతోష్ రావు తప్ప ఇంకెవరూ లేరు ఈ సమాజంలోనే విధంగా మాట్లాడము బీఆర్ఎస్కు తగది. తెలంగాణ ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యంగా ఫస్ట్ నెంబర్ 1 కేసీఆరే. ఈ రోజు కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఇక్కడనేమో మీడియా ముందు వచ్చేసి తెలంగాణ వాదులు, తెలంగాణ ఇది అంటాడు. రాత్రేమో అక్కడ జగన్మోహన్ రెడ్డి తోటి అంటగాగుతాడు, లోపాయికారి ఒప్పందాలు పెట్టుకుంటాడు. ఎలక్షన్ 2 రోజులు ఉన్నదనంగా నిజాం సాగర్, నాగార్జున సాగర్ డ్యామ్ మీద అక్కడ పోలీసులను తీసుకొచ్చి పెట్టేసి తెలంగాణ, ఆంధ్ర మళ్ళా సెంటిమెంట్ తగిలిద్దామని కుట్రపూరితం చేసింది ఎవరు? తెలంగాణ ద్రోహి కేసీఆర్ కాదా?
ఇవన్నీ చేసి మళ్ళా ఇవాళ సత్యపూట మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం నమ్మది. ఇప్పటికన్నా బీఆర్ఎస్ వాస్తవంగా ముందుకు రండి. బీజేపీని విమర్శిస్తే మీకు ఓట్లు పడాయి. బీజేపీ గత 10 సంవత్సరాలలో తెలంగాణకి ఏం చేసిందో తెలుసు. నిన్నటికి నిన్న మీ హరీష్ రావు గారు ఏం మాట్లాడారు? కేంద్రం నుంచే వస్తున్నాయి పంచాయతీకి నిధులు, డైరెక్ట్ మీ అకౌంట్లోనే పడతాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏందని చెప్పిండు కదా, కేంద్రం ఇచ్చిందే కదా, కేంద్రం రావాల్సిన సక్రమంగా వచ్చినాయి కదా. నిధులు నియామకాలకు విషయంలో కానీ ఎక్కడన్నా ఇది జరిగిందా? మీరు తప్పుడు నివేదికలు పంపడము, తప్పుడు ఆరోపణలు చేయడము. మీరు పోయి మీ ముఖ్యమంత్రిని ఎన్నడన్నా కేంద్ర మంత్రులను కలిసిండా, ప్రధానమంత్రిని కలిసిండా, మా తెలంగాణ రాష్ట్రానికి ఇది కావాలని అడిగిండా? ఎంతసేపు ఫామ్ హౌస్లో వండుకోవడము, లేదంటే క్యాంప్ ఆఫీస్లో వండుకోవడం. ఇది తప్ప మీ కేసీఆర్కి ఏం తెలిసింది? కేంద్రం నుంచి పోయి మాట్లాడి తెచ్చుకురావాలని తెలిసిన అవసరం ఎవరిది? అక్కడ సమస్యను చెప్పాల్సిన వాళ్ళు ఎవరు? మీ ముఖ్యమంత్రి కదా. మీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పోయింది గత 10 సంవత్సరాలలో? ఏనాడు పోకుండా ఒక బట్టగలిచి మీదేస్తాం బీజేపీ మీద, అయిపోయింది మా పని. ఎన్నిసార్లు మందిని బదనాం చేసుకుంటూ కూర్చుంటారు? ఇది ఎప్పటికైనా మీరు బీఆర్ఎస్ నాయకులు నేర్చుకోండి. ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఏం కోరుకుంటున్నదో అది ఆలోచన చేయండి. ఈ అహంకారం బంద్ చేయమని చెప్పండి మీ కేటీఆర్ గారిని. మీరు రెండంటే ఎదుటోడు రెండంటాడు, మీరు రెండంటే ఎదుటోడు కలబడతాడు, మీరు కలబడితే ఎదుటోడు చీరి చింత కడతాడు. ఇది బీఆర్ఎస్ నాయకులు గుర్తించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. రైట్ సార్. రామచంద్ర గారు, రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను అలా అనడం, కేసీఆర్ ని ఊరి తీయాలనడం రేవంత్ రెడ్డి అనడం సరికాదని కవుతున్నారు. అలా అంటుంటే నాకు రక్తం మరుగుతుందంటే ఆవిడ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరు ఏమంటారు? రామచంద్ర గారు, అక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ మనకు తెలంగాణలో వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాల గురించి జరిగింది. నీళ్లలో ఒక దగ్గర కట్టాల్సింది మన తల దగ్గర కావాల్సింది మొండెం దగ్గర, అంటే వేరే దగ్గర దాన్ని స్టార్ట్ చేయడం. కృష్ణా నదిలో అదే రకంగా జరిగింది, గోదావరిలో కూడా జరిగింది. అంటే తెలంగాణకు అన్యాయం చేసిన దాన్ని బట్టి చూస్తే, దాన్ని ప్రజలు గమనిస్తే, దీంట్లో తప్పులు బయటకు వచ్చిన తర్వాతనే న్యాయపరంగానే చేసిన తప్పు లేదు అని అంటే న్యాయపరంగానే మన తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశ రాజ్యాంగం ఆ రకంగా లేదు. కసబు కూడా మనము ఛాయిస్ ఇచ్చాము. దానికి ఎన్నో రకాలుగా న్యాయాధికారులను, న్యాయ వ్యవస్థను, న్యాయ నిపుణులను పెట్టుకొని చేస్తున్నారు. కేసీఆర్కి అంతకంటే మిక్కులు కూడా పెట్టుకుంటారు. అలాంటిది ఏం జరగదు. కానీ ఇది ఆయన చేసిన పాపానికి అంతకంటే ఎక్కువ చేసిన తప్పు లేదు అని మాత్రము ఇండైరెక్ట్ గా అన్నది నిజము. ఎందుకంటే తప్పు అంత పెద్ద ఎత్తు తప్పు జరిగితేనే, అంటే న్యాయపరంగా చూస్తేనే నేను చేయాలి. అంటే ఇది చట్టం కాదు, దుబాయ్ చట్టం కాదు, ఇంకా వేరే రకంగా కాదు. న్యాయపరంగా చూస్తే కూడా వాళ్ళకు లేదు. ఏంటంటే తనవాడు నష్టం చేసిండు, పరాయి వాడు చేస్తే పొలిమేర వరకు తరదోలాలి, తనవాడు చేస్తే మన భూమిలో పాతి పెట్టాలనేది రకంగా ఈ రకంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అది ఎందుకంటే సందర్భాన్ని యుతాన్ని బట్టి మాట్లాడింది, దాన్ని మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి, గాంధీ నెహ్రూల గురించి మాట్లాడుతున్నారు. నెహ్రూ తన సొంత ప్రాపర్టీలను, లక్షల వేల కోట్ల రూపాయలను దేశం కోసానికి ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళు ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. ఇందిరాగాంధీ గారు అనుకోండి, అంటే వాళ్ళ ఫ్యామిలీ, రాజీవ్ గాంధీ గారు అనుకోండి, ఆ రకంగా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గాంధీకి దత్తపుత్రులుగా వచ్చిర్రు, గాంధీది పెట్టుకుంటున్నారు. మీరు కొత్తగా ఏదైనా చేస్తే మీరు మీ పేరు ఏదైనా మార్చుకోండి, పాత దాన్ని మార్చి ఏదో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు పెట్టిన వ్యవస్థ కాదు. దాంట్లో 90% కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుండే, 10% రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ అంటే పనికి ఆహార పథకంలో ఉంటుండే. ఈరోజు 60% కేంద్ర ప్రభుత్వం నుంచి 40% అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం అనేది కూడా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని మార్చుకోవాలి. ఎవరైనా కానీ తెలంగాణ నుంచి వచ్చే నిధుల నుంచి, ట్యాక్సీల నుంచి వచ్చే దాంట్లో మనకు పర్సంటేజ్ తక్కువ వస్తుందని మాట్లాడుతున్నాము. ఎవరు సొంతంగా ఎవరు కూడా ఇవ్వరు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మన వచ్చిన
ట్యాక్స్ పరంగా వచ్చిన నిధుల నుంచే ఖర్చు చేయడం జరుగుతుంది. దాంట్లో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్కువ తక్కువ జరుగుతుంది. ఇక్కడ మేము మాట్లాడేది ఏంటంటే కేంద్రం నుంచి మనకు వచ్చేది తెలంగాణ రాష్ట్రానికి తక్కువ వస్తుంది, అదే ఆంధ్రప్రదేశ్ కు కొన్ని అంటే కొన్ని ఎక్కువ వస్తుందనే విషయంగా మాట్లాడడం జరుగుతుంది. రామచంద్ర గౌడ్ గారు, మీరు మాట్లాడే ఛాయిస్ వస్తుందండి. మీరు అప్పుడు బయట నోట్ చేసుకొని మాట్లాడండి. ఎప్పుడు బయట నోట్ చేసుకొని మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు, నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏముంది? నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీలో చేసిన కార్యక్రమాలు వాళ్ళ పేరు మీద వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు కొత్తగా వస్తే కొత్తగా మీరు ఏదైనా ట్యాక్స్ అంటే కొత్తగా మీరు ఏదైనా స్కీములు పెట్టినా, కొత్తగా ఇంకేమన్నా ప్రజలకు ఉపయోగ కార్యక్రమాలు చేస్తే ఆ పేరు పెట్టండి, దాంట్లో తప్పు లేదు. ఉన్న పేర్లు మార్చొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకోటి కేంద్రం నుంచి మనకు 90% ఈజీఎస్ పనులు వచ్చేది, దాన్ని అదే రకంగా వచ్చే రకంగా చేయండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో భారం చేయాల్సిన అవసరం లేదు, అది ప్రజలు కూడా గమనిస్తారు. అది ప్రజలకు సంబంధించిన పనికాహార పథకము, దాన్ని పేరు కూడా మార్చొద్దని న్యాయంగా అడుగుతున్నాం. అది మార్చుడు అంటే అధికారంలో మేమున్నా మార్చామంటే దాన్ని ప్రజలు గమనిస్తారు. దాంట్లో మార్పులు చేర్పులు అనేది భవిష్యత్తు గుర్తుంచుకుంటుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రజలకు సంబంధించి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, దాని గురించి మీరు బహిష్కరించాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యల గురించి మీరు చట్టపరంగా వచ్చిండ్రు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. అదే ఎమ్మెల్యేలు గారు మీరు కాదంటే మీ గురించి ఆలోచించాల్సిన అవసరంగా లేదు. సామాన్య మా వ్యక్తి, నేను ఏ రకంగా ఉండి నీ ఇంట్లో ఉండి ఒక స్టేట్మెంట్ ఇస్తాను, నేను ఏదో అంటే మన తెలంగాణ భవన్లో అధికారం ఇస్తామంటే మీకు ఎమ్మెల్యే విలువ లేదని ఇండైరెక్ట్ గా చెప్పుకుంటున్నారు. ఆ విలువను కాపాడుకునే రకంగా ఉండండి. మీకు ఏమైనా తక్కువ టైం వచ్చితే చట్టపరంగా దాని గురించి అడగండి, దాని స్పీకర్ గురించి మాట్లాడండి. తప్పొప్పులు ఈ రోజు కాదు, గతంలో జరిగినాయి, జరుగుతున్నాయి, అవి జరగొద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఛాయిస్ ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ మన ప్రజాస్వామ్య వ్యవస్థ మంచి వ్యవస్థ, మంచిగా మాట్లాడి మంచి కార్యక్రమాలు చేసే రకంగా పోండి. ఎవరు కూడా ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఆ విమర్శ కూడా సద్విమర్శగా పార్లమెంట్ వర్డ్స్ లాగా అంటే ఇబ్బందికరమైన వర్డ్స్ రాకుండా చూడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవిష్యత్ అంతా ఎవరు మంచి చేయరు, ఏదో మనం గొంతు చిచ్చుకొని ఏదో మాట్లాడితే అది నిజం కాదు, నిజం నిక్కడగా వస్తుంది. ఎవరు ప్రజల అవసరాలను చేస్తారో, కార్యక్రమాలు చేస్తారో, ప్రజల మన్నన పొందుతారో వాళ్ళకి భవిష్యత్తు ఉంటది. ప్రజలకు ఇబ్బందికరంగా ఎవరు చేసినా భవిష్యత్తు అనేది ఎవరికి కూడా ఉండదు. అది ఏ కాంగ్రెస్ పార్టీ గానీ, బీజేపీ గానీ, బీఆర్ఎస్ గానీ, ఇంకే పార్టీ అయినా సరే ప్రజలకు సమస్యలు ఎన్నో ఉన్నాయి. సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా మీకున్న ఛాయిస్ దయచేసి అందరినీ కోరుకుంటున్నాను. గోపి గారు పునరాలోచించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. రామచంద్ర గారు ఒక నిమిషం. గోపి గారు, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉరి తీయాలని మాట్లాడుతున్నారు కదా, మొట్టమొదటిసారిగా ఉరి తీయాల్సింది ఈ ముఖ్యమంత్రినే, ఈ రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం డిపిఆర్ క్యాన్సిల్ చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రిగా, జిల్లావాసిగా, జిల్లాలో ఉన్నటువంటి పుట్టిన బిడ్డగా నువ్వేం చేయాలి? నిన్ను ఉరి చేయాలి ఫస్ట్. ఈ డిపిఆర్ క్యాన్సిల్ చేస్తే భూమి ఆకాశాన్ని తలకిందుగా చేసి ఆ డిపిఆర్ని సక్సెస్ఫుల్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం 7 పర్మిషన్లు తీసుకొని వచ్చింది. మిగతా 2-3 పర్మిషన్స్ మీరు తీసుకుని వచ్చి ఆ పాలమూరు రంగారెడ్డి జిల్లా 90% అయిపోయినట్టు ఈ 90% అయిపోయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోత పథకాన్ని ఆ 10% మిగిలిన దాన్ని పూర్తి చేసి పాలమూరు జిల్లాలో కృష్ణమ్మని రైతుల కాలేజీకి తీసుకుపోవాల్సింది పోయి అవాకు చవాకులు తోటి కేసీఆర్ గారిని చావుకుంటావా నువ్వు? గోపి గారు, కొండారెడ్డిపల్లిలో మీ ఇంటికి, మీ దారికి పోయి, మీ ఊరికి పోయే దారికి పోయేట్లో ఒక కమాను కట్టుకున్నావు, అక్కడ ఉరి తీయాలి నిన్ను. ఆ కమానుకు నేను ఉరి తీయాలి, అయినా కానీ నేను క్షమించరు. రైట్ గోపి గారు, విషయంలో ఏ విధమైనటువంటి మీరు చర్యలు తీసుకోకపోయినా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తించుకో. పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రైతుల ఉసురు తగులుతుంది నీకు, ఖబర్దార్ అని. రైట్ గోపి గారు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కవిత గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో దాని మీద స్పందించి కోమటిరెడ్డి అయితే ఏమన్నారంటే, అంటే ఆ కవిత ఇంకా బీఆర్ఎస్ లో ఉందన్న అనుమానం నాకు వ్యక్తం అవుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై ఏమంటారు? ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్న పరిస్థితులను బట్టి చాలా మాట్లాడతారండి. అవన్నీ మేము మాట్లాడదలుచుకోలేము. ఇప్పుడున్న ప్రతిపక్షంగా మేము ప్రభుత్వం మీద మాట్లాడుకున్న మాటలకు దానికి సమాధానం చెప్పాము కోమటిరెడ్డి వెంకటరెడ్డిని.
నిజానికి ఆమెను బహిష్కరించిండ్రు అనేది లేదు, సస్పెండ్ చేయలేదు. బహిష్కరించడం సస్పెండ్ లో డిఫరెన్స్ ఉంది. మళ్ళీ అవసరం అనుకుంటే ఆమె పార్టీలో ఉన్నట్టు ఇప్పుడు పూర్తిగా అందరినీ సస్పెండ్ చేసి వాళ్ళకు 6 సంవత్సరాలు లేకుంటే జీవితంలో తీసుకోమనే ఆలోచన ఉంది. ఆమెను మళ్ళీ తీసుకోవడానికి ఛాయిసెస్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు వచ్చింది ఓన్లీ ఆర్థిక లావాదేవీలు. రైట్ సార్ రామచంద్ర గారు, రైట్ టైం అయిపోయింది రామచంద్ర గారు. రైట్ థ్యాంక్ యూ రామచంద్ర గారు, డిబేట్లో పాల్గొన్నందుకు నమస్కారం. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, నమస్కారం. చూసారు కదా, ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. ఇంకా మరి బీఆర్ఎస్ నేతలు అయితే సమావేశం నుంచి వాకౌట్ చేశారు. మళ్ళీ సమావేశంలో పాల్గొంటారా లేకపోతే వాయిదా పడుతుంది అనేది వేచి చూడాలి. కీప్ వాచింగ్ స్వతంత్ర.